హలో గాయ్స్, ఫుడ్ బ్లాగర్ హైదరాబాద్కి స్వాగతం సుస్వాగతం. అందరు బాగుండాలన్నా అందులో మనం ఉండాలన్నా ఈరోజు సోమవారము 3 ఆగస్టు 2026 అన్న బాటసింగారం పండ్ల మార్కెట్కి 150 నుంచి 160 బండ్లు బత్తాయి వచ్చినాయన్న. ఇది మన తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా బండ్లు వచ్చినాయన్న ఈరోజు. దీనికి ముఖ్య కారణం ఏంటంటే అన్న, వర్షాలు పడట్లేదన్న. ఎప్పుడు మనం అనుకుంటున్నామో ప్రతి సంవత్సరం ఎట్లా పడితే వర్షాలు పడట్లేదన్న ఈసారి. అందుకోసమే రైతులు భయభ్రాంతులకు గురై రేట్స్ ఎక్కడ తగ్గిపోతాయో అన్నట్టు ప్రతి సోమవారం శనివారం బండ్లు పెరుగుతూనే ఉన్నాయన్న. ఇక మనం రేట్స్ విషయానికి వస్తే అన్న, లోకల్ సరుకు వచ్చేసి అన్న ఈరోజు 24,000 నుంచి 30,000 పోయిందన్న లోకల్ సరుకు. అదే ఎక్స్పోర్ట్ క్వాలిటీ వచ్చేసి అన్న, మంగు ఉన్న సరుకు అన్న, మంగు ఉన్నది 7, 8, 9 పోతుందన్న. కొద్దిగా దానికంటే మంచిగా ఉన్న సరుకు అన్న 10,000 నుంచి 24,000 వరకు పలుకుతుందన్న. 27,000 కూడా పోతుందన్న. ఇక మనం చూడవచ్చు, ఎటు చూసినా కూడా బత్తాయి లాట్లే ఉన్నాయన్న. అంటే బాటసింగారం మార్కెట్లో దాదాపుగా ఒక షెడ్ ప్రకారం చూస్తుంటే మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక 50-60 బండ్లు దించవచ్చు అన్న. బట్ ఈసారి ఏమైందంటే బండ్లు పెరగడంతో 5 చోట్ల దించారన్న. 5 చోట్ల సరుకు దించారన్న. మనం ఫస్ట్ ఇది, సెకండ్ దాని పక్కది, థర్డ్ దాని పక్క, ఫోర్త్, అట్ లాస్ట్ సైడ్ ఫిఫ్త్ అన్న. మనం ఎటు చూసినా కూడా బత్తాయి బండే ఉన్నాయన్న. సో మన రైతన్నలు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? నమస్తే అండి.